ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలపై వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడ, వాళ్ళ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చెప్పండని సెటర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. ఓ ముఖ్యమంత్రి మంత్రి విదేశీ పర్యటనను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. వరుస పోస్టులతో సెటైర్లు వేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు అంత రహస్యంగా సీఎం మంత్రి పర్యటనను ఉంచాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు వైసీపీ నేత కారుమూరి వెంకట్రెడ్డి. ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడటలేదు, ఆచూకీ ఎక్కడ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడటలేదు, ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు, సో ఎక్కడున్నారో సమాచారం అందించండి. దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి, ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు. అన్ని శాఖల్ని విధ్వంసం చేయటమే ఆయన లక్ష్యం. ఆయన పేరు నారా లోకేష్, ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల, ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల, ఎక్కడున్నారో సమాచారం లేదు. సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైపోయాడు నారా లోకేష్ గారు, ఎక్కడికి వెళ్లారు, కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతుంది. కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రాన్ని సకల శాఖలకి విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతా ఉన్నాం. ఆచూకీ తెలపగలరు. వైసీపీ విమర్శలకు సెటైర్లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది టీడీపీ. సీఎం చంద్రబాబుది రహస్య పర్యటన ఏమీ కాదంటూ స్పష్టం చేస్తూ ట్వీట్ చేసింది. జగన్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ రాసుకొచ్చింది. సీఎం చంద్రబాబుకు నీలాగా కోర్టులో చెప్పి వెళ్లే అవసరం లేదని ట్వీట్ చేసింది. చంద్రబాబు వెళ్లింది వ్యక్తిగత పర్యటన మీద అని, ఆయనకు ఓ కుటుంబం ఉందని చెప్పుకొచ్చింది. ఇందుకోసం సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తే స్తోమత చంద్రబాబుకు ఉందని టీడీపీ సోషల్ మీడియాలో పేర్కొంది. చంద్రబాబును బంగారంలాగా చూసుకునే కుమారుడు ఉన్నారంటూ ట్వీట్లో రాసుకొచ్చింది టీడీపీ. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ విదేశీ పర్యటనపై వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ అయితే నడుస్తోంది. అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్కడ, వాళ్ళ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి అంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. ఓ ముఖ్యమంత్రి మంత్రి విదేశీ పర్యటనను ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. వరుస పోస్టులతో సెటైర్లు వేస్తూ అటు విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలు అంత రహస్యంగా సీఎం మంత్రి పర్యటనను ఉంచాల్సిన అవసరం ఏముందంటూ కూడా వైసీపీ నేత కారుమూరి వెంకట్రెడ్డి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ విదేశీ పర్యటనపై అటు వైసీపీ టీడీపీ మధ్య డైలాగ్ వార్ అయితే నడుస్తోంది. వైసీపీ అయితే కౌంటర్స్ అయితే వేస్తున్నారు. అసలు సీఎం అలాగే మంత్రి పర్యటనకు సంబంధించి ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటో అంటూ కూడా వారు సోషల్ మీడియా వేదికగా ఈ వార్ అయితే నడుస్తోంది. అసలు ఏం జరుగుతోంది, ఈ ఇష్యూకి సంబంధించిన పూర్తి అనాలిసిస్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, బేసిక్గా టీడీపీ చెప్పింది లేదా వైసీపీ ఆరోపించింది అనేది పక్కన పెడితే అసలు కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారు అంటే సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం పెద్ద దిక్కు లేని రాష్ట్రం అయిపోయింది అని. ఎందుకు అంటే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి
చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్ వీళ్ళిద్దరూ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఏ టూర్లో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు అనేది ఎవరికి కూడా తెలియదు. బహుశా టీడీపీ కార్యకర్తలకు కూడా పెద్దగా తెలియదు, ఎందుకంటే అంతా గోప్యంగా ఉంచారు, పర్సనల్ టూర్ అని. రెండోది, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు, పక్క రాష్ట్రంలో. ఇక రెండు, చంద్రబాబు లేనప్పుడు, అంటే ముఖ్యమంత్రి లేనప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇన్ఛార్జిగా వ్యవహరించాల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పక్క రాష్ట్రం తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నారు. సో వీళ్ళెవ్వరూ కూడా అఫీషియల్ టూర్ల మీద బయటకు వచ్చిన వాళ్ళు కాదు. అఫీషియల్ టూర్ల మీద ఎవరూ బయటకు వెళ్ళిన వాళ్ళు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు పర్సనల్ టూర్ల మీదే వెళ్ళారు, వాళ్ళ టూర్ను గోప్యంగానే ఉంచారు. పవన్ కళ్యాణ్ ఆయన పర్సనల్ టూర్ మీద, ఆయన హౌస్ ఇక్కడ ఉంటుంది, ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆయన హైదరాబాద్లో ఉన్నారు. రేపు ఆయన కొండగట్టుకి వెళ్ళబోతున్నారు, అది కూడా పక్క రాష్ట్రం, అంటే ఆంధ్రప్రదేశ్లో లేరు. ఇక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి కూడా వారానికి 5 రోజులు 6 రోజులు లేకపోతే మ్యాక్సిమం నెలలో ఒక 2 సార్లు 3 సార్లు అటు విజయవాడకు వచ్చి మ్యాక్సిమం మిగిలిన టైం అంతా కూడా బెంగళూరులోనే ఉంటున్నారు. దీన్ని బట్టే సోషల్ మీడియాలో సామాన్య పబ్లిక్, వైసీపీ, టీడీపీ అంటే నాన్ పొలిటికల్కి సంబంధం లేని వాళ్ళు ప్రశ్నిస్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు దిక్కెవరు అని. ఒక విధంగా దిక్కులేని రాష్ట్రం అయిపోయింది అని. ముఖ్యమంత్రి లేరు, మంత్రి లేరు, డిప్యూటీ సీఎం లేరు, కనీసం ప్రతిపక్ష నేత లేరు. ఇంకా ఉన్న మంత్రుల్లో ఇంకెంతమంది ఉన్నారో టూర్లకు వెళ్ళారో తెలియదు, ఎమ్మెల్యేల్లో ఇంకెంతమంది టూర్లకు వెళ్ళారో తెలియదు. అంటే ఈ రకంగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి, మిమ్మల్ని గెలిపించిన ప్రజానీకాన్ని వదిలిపెట్టి, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఈ రకంగా అందరూ టూర్లకు వెళ్ళిపోతాయి. సో వ్యక్తిగతమైన జీవితం ఉండదా, పర్సనల్ లైఫ్ ఉండదా, ఎంజాయ్ చేయొద్దా అంటే చేయొచ్చు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత ఒకళ్ళు, లేకపోతే ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేరు, డిప్యూటీ సీఎం లేరు, మంత్రి లేరు, అందరూ పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లోనే ఉన్నారు. సో దీన్ని బట్టే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా బహుశా గతంలో లేరు. ఇప్పుడు రాష్ట్రాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు అంటే విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఆన్లైన్లో లీడ్ చేస్తారా, లేదా హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ లీడ్ చేస్తారా ఏంటనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడుతుంది. ఇక రెండోది, ఇప్పుడు వైసీపీ టీడీపీ మధ్య ఇది ఒక పెద్ద యుద్ధం అయిపోయింది. సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచి కూడా విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రశ్నిస్తోంది. అసలు ముఖ్యమంత్రి ఎక్కడా, చంద్రబాబు నాయుడు ఎక్కడా, నారా లోకేష్ ఎక్కడా అని పోస్టర్లు కూడా ఆ పార్టీ అధికార ప్రతినిధులు ప్రదర్శిస్తున్నారు. ఇగోండి, సకల శాఖల విచ్ఛిన్న మంత్రి నారా లోకేష్ ఏ దేశంలో ఉన్నారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మరొక పోస్టర్. సకల శాఖల విచ్ఛిన్న మంత్రి నారా లోకేష్ ఏ దేశంలో ఉన్నారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసిన ఒక ప్రశ్న. ఇక ఇంకొకటి కూడా ఉంది. ఇట్లా వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని రైజ్ చేస్తున్నారు. ఏంటంటే మొత్తం మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ లీడర్స్ లగ్జరియస్ ఫారిన్ ట్రిప్స్ అని ఇంకో పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఇందులో అఫీషియల్ టూర్లకి ఎంతమంది వెళ్ళారు, పర్సనల్ టూర్లకి ఎంతమంది వెళ్ళారు. అఫీషియల్ టూర్లకి అంటే ప్రజల సొమ్ముతో ప్రభుత్వ ఖర్చులతోనే వీళ్ళు, అది విమాన ఖర్చులైనా లోకల్ స్టే అయినా మొత్తం అంతా ప్రభుత్వం భరిస్తుంది. సో ఇందులో వ్యక్తిగత పర్యటనలు ఎన్ని, వ్యక్తిగత పర్యటనలు కూడా ప్రభుత్వ నిధులను వినియోగించారా అనేది ఇక్కడ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇందులో వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే 2025 టీడీపీ లీడర్స్ లగ్జరియస్ ఫారిన్ ట్రిప్స్ 38 అని మెన్షన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎప్పుడైతే నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరు కూడా విదేశీ పర్యటనకు వెళ్ళిపోయారో, అది కూడా అత్యంత గోప్యంగా ఉంచారో, దాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తం టోటల్గా కోచింగ్ చేస్తుంది. ఏమంటుందంటే అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు, టీడీపీ లీడర్స్ ఎంజాయింగ్ లగ్జరీ ఫారిన్ ట్రిప్స్ అని 38 ట్రిప్స్ ఇన్ జస్ట్ 1 year 2025. వాట్ డిడ్ ది పబ్లిక్ గెట్? నథింగ్ బట్ డిసప్పాయింట్మెంట్ అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇందులో ఎవరెవరు ఎన్ని టూర్లు వెళ్ళినది కూడా మెన్షన్ చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 5 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారు, నారా లోకేష్ 7 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒకసారి, అలాగే మంత్రి ఫరూక్ ఒకసారి, అలాగే మరో మంత్రి టీజీ భరత్ 4 సార్లు, అలాగే అనిత ఒకసారి, హోంమంత్రి అనిత ఒకసారి వెళ్ళారని, కందులు దుర్గేష్ రాష్ట్ర మంత్రి 4 సార్లు విదేశీ టూర్లకు వెళ్ళారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒకసారి విదేశీ టూర్కి వెళ్ళారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ 5 సార్లు విదేశీ టూర్లకు వెళ్ళారు, అలాగే మరో గొట్టిపాటి రవి మరో మంత్రి ఆయన 2 సార్లు వెళ్ళారు, ఇంకొక మంత్రి 3 సార్లు వెళ్ళారు, ఇట్లాగే నాదెళ్ల మనోహర్ ఒకసారి వెళ్ళారు, అచ్చెన్నాయుడు ఒకసారి వెళ్ళారు, ఇంకొక మంత్రి శ్రీనివాస్ 2 సార్లు వెళ్ళారు,
ఇట్లా మొత్తం ఎవరెవరు ఎన్నిసార్లు వెళ్ళారని టోటల్గా కలిపితే 38 లగ్జరియస్ ట్రిప్స్కి ఈ ఒక్క సంవత్సరంలో వెళ్ళారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా ప్రజల సొమ్ముతో ప్రభుత్వ నిధులతో వీళ్ళు విదేశీ టూర్లన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని ఈ పోస్టర్ సారాంశంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ ఎక్కడికి వెళ్ళారు అనేది ఎవరికీ తెలియదు. బేసిక్గా అయితే ఇంతకుముందు పర్సనల్ టూర్లు వెళ్ళినా కూడా పలానా సింగపూర్ వెళ్ళామనో, పలానా స్విట్జర్లాండ్ వెళ్ళామనో, పలానా కంట్రీకి వెళ్ళామని ఇంతకుముందు వాళ్ళకి వాళ్ళు అనౌన్స్ చేసుకునేవాళ్ళు. అంటే దాన్ని రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. కానీ ఈ మొట్టమొదటిసారి ఎందుకో అటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కూడా, నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా గత నెల అంటే డిసెంబర్ 21వ తేదీన విదేశీ పర్యటనకి వెళ్ళారు. ఏ కంట్రీకి వెళ్ళారు ఇంతవరకు అయితే తెలియదు, ఇప్పటివరకు కూడా రాలేదు. బేసిక్గా ఆయన ఒకవేళ టూర్లకు వెళ్ళినా కూడా 4-5 రోజుల్లో వచ్చేస్తారు. కానీ ఈసారి దాదాపు 11 రోజుల పైన అవుతుంది, ఇంతవరకు నారా లోకేష్ రాష్ట్రానికి రాలేదు. సో 21వ తేదీకి వెళ్ళిన వ్యక్తి వాళ్ళు 2వ తేదీ వచ్చినా కూడా ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తారో కూడా పూర్తిస్థాయి సమాచారం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. చంద్రబాబు నాయుడు మొన్న సతీమణితో కలిసి ఆయన 30వ తేదీ డిసెంబర్ 30వ తేదీ ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళారు. ఏ కంట్రీకి వెళ్ళారో తెలియదు. బేసిక్గా ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనలకు వెళ్ళినా కూడా ఏ కంట్రీకి వెళ్ళారనేది కామన్గా చెప్తారు ఎవరికైనా సరే. ముఖ్యమంత్రికి వ్యక్తిగతం అంటూ బేసిక్గా ఉండదు, ప్రజల మనిషి కాబట్టి, ప్రజలు ఎన్నుకున్న మనిషి కాబట్టి, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కాబట్టి. ఇదే ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుంది. సో ఇద్దరు తండ్రి కొడుకులు వెళ్ళిన విదేశీ పర్యటన ఇంత గోప్యంగా ఉండటం, ఈవెన్ పార్టీ శ్రేణులకు కూడా తెలియకపోవడం అనేది ఆశ్చర్యకరంగానే ప్రస్తుతం కనిపిస్తోంది. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేస్తోంది. సో ఎక్కడికి వెళ్ళారు, ఏ దేశానికి వెళ్ళారని వాళ్ళు వివరణ ప్రయత్నం చేయట్లేదు. కానీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఏమనంటున్నారంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఏంటంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అని పెట్టి, కోర్టు పర్మిషన్తో ప్రజల డబ్బుతో లగ్జరీ ఫ్లైట్లలో తిరిగింది నువ్వు, సొంత ఖర్చుతో వ్యక్తిగత పర్యటనకు వెళ్ళింది చంద్రబాబు నాయుడు అంటూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ కొన్ని పోస్టర్లు కూడా రిలీజ్ చేసింది. సిబిఎన్ అండ్ లోకేష్ ఫారిన్ టూర్స్ ఈజ్ పబ్లిక్ మనీ అని జగన్ ఆరోపిస్తున్నట్టుగా అలిగేషన్స్ అని ఒక పక్క మెన్షన్ చేసి, రెండో పక్క ఫ్యాక్ట్ చెక్ అని పెట్టింది. సిబిఎన్ అండ్ లోకేష్ పర్సనల్ హాలిడే పెయిడ్ విత్ ఓన్ మనీ, సొంత డబ్బులతోనే వీళ్ళు వెళ్ళారు అని. అలాగే జగన్ ఫారిన్ టూర్స్ పబ్లిక్ మనీ, ఆ పబ్లిక్ మనీతోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అన్నట్టుగా కొన్ని ఫోటోలతో వీళ్ళు ముద్రించారు. అంతేకాకుండా ఇంకొక ఇది వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్. ఒకటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు, రెండోది ఫ్యాక్ట్ చెక్లో భాగంగా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఓన్ మనీతో వెళ్తున్నారని, గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫారిన్ టూర్స్కి పబ్లిక్ మనీ యూజ్డ్ అఫీషియల్ రికార్డ్స్ అవైలబుల్ అంటూ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్లు కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రూఫ్ ఏంటంటే ఫ్యాక్ట్స్ వోంట్ చేంజ్ విత్ స్పీచో అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. లైట్ ట్రావెల్స్ ఫాస్ట్, రికార్డ్స్ వెయిట్ పేషెంట్లీ. సో అబద్ధం వేగంగా పరిగెడుతుకుంటూ వస్తుంది, వేగంగా స్ప్రెడ్ అవుతుంది, రికార్డ్స్ వెయిట్ పేషెంట్లీ అంటూ వీళ్ళు ఇక్కడ వివరణ ఇచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇక రెండోది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇంకొకటి, ఎలక్షన్స్ లాస్ట్, అసెంబ్లీ బాయ్కాటెడ్ అంటూ సోఫాలో కూర్చుని పల్లీలు తింటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో వీళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ రిజెక్టెడ్ ఫ్రమ్ అమరావతి టు బెంగళూరు ఫుల్ టైం, అంటే ఎప్పుడు బెంగళూరులోనే పరిమితం అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉండేది తక్కువ, అప్పుడప్పుడు మాత్రం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతున్నారు అని ఇప్పటికే టీడీపీ రకరకాల అలిగేషన్ చేస్తుంది. వెయిటింగ్ ఫర్ అపోజిషన్ లీడర్ డే 540 అని మెన్షన్ చేస్తూ సోఫాలో రిలాక్స్డ్గా కూర్చుని టీవీ చూస్తూ పల్లీలు తింటున్న జగన్మోహన్ రెడ్డి ఫోటోని ఇక్కడ మెన్షన్ చేసి ఆరోపణలు చేస్తోంది. అపోజిషన్ ఓన్లీ ఆన్ పేపర్, ప్రతిపక్షం అనేది కేవలం పేపర్కి మాత్రమే పరిమితం ఉందని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఇక్కడ రిలీజ్ చేశారు. ఇంకొక ఆరోపణ కూడా జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు. ప్రజలు తిరస్కరించారు, అసెంబ్లీని బహిష్కరించాడు, రాష్ట్రం వదిలి బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. అంతేకాకుండా ఒక సుదీర్ఘ వివరణ కూడా టీడీపీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతోపాటు టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తల్ని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. యూట్యూబ్ జర్నలిస్టులు, ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్లు, వైసీపీ పేటీఎం కుక్కలు అందరూ ఒకటే గోల, సిబిఎన్ ఎక్కడ, ఎందుకు, ఏమిటి అని. బేసిక్ నాలెడ్జ్ ఉండదు, పర్సనల్ ట్రిప్ అంటే ఏంటి, అధికారిక పర్యటన అంటే ఏంటో తెలియదు, ఏదో గొప్పగా ఉన్నాం సమాజంలో కాబట్టి బురద వేసేయాలి, మేము తుడుచుకోవాలి, జగనే కరెక్ట్ మొగుడు, మీకు ఏది పెడితే అది రాస్తే తోలు తెస్తాడనే భయం ఉండి మూసుకుని ఉండేవాళ్ళు. ఇటు ఈ రకంగా వాళ్ళు ఎదురుదాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఇంకొక ప్రకటన కూడా జారీ చేసింది.
ముందుగా చంద్రబాబు గారిది రహస్య పర్యటన ఏమీ కాదు. 4 రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. రైట్ ట్రయల్గా ప్రజలకు చెప్పే వెళ్తున్నాడు. ఇక ఆయనకి నీలాగా కోర్టులో చెప్పి వెళ్ళే అవసరం లేదు. ఆయన నీలా 32 కేసులు ఉన్న 420 కాదు. నీలాగా పాస్పోర్ట్ కోర్టులో ఉండదు. అందరూ నీలాగా అనుమతులు తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు వెళ్ళింది వ్యక్తిగత పర్యటన మీద. ఆయనకు ఒక కుటుంబం ఉంది. నీలాగా తల్లి చెల్లిని గెంటేసే బతికే బతుకు కాదు. ఇక చంద్రబాబు గారిది నీలాంటి కక్కుర్తి బుద్ధి కాదు. వ్యక్తిగత పర్యటనల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళగలిగిన స్తోమత ఆయనకు ఉంది. ఆయన బంగారంలో చూసుకునే కొడుకున్నాడు. ఇక పెట్టుబడుల కోసం చంద్రబాబు గారు వెళ్ళింది దావోస్కి, దుబాయ్కి, సింగపూర్కి, లండన్కి. ఆ విదేశీ పర్యటన వల్ల గూగుల్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, రెన్యూ పవర్ వచ్చింది, మేయర్స్కి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విదేశీ కంపెనీలు వచ్చాయంటూ టీడీపీ ఎదురుదాడి చేస్తుంది. సో ఇట్లా ఎంటైర్ సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విపరీతమైన విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. సో ఎన్ని విమర్శలు చేసుకున్నా కూడా కామన్ మ్యాన్ రైజ్ చేస్తున్న ప్రశ్న ఒక్కటే, అసలు రాష్ట్రానికి దిక్కెవరు అని. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఇద్దరు విదేశీ పర్యటనలో వెళ్ళిపోతే డిప్యూటీ సీఎం రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన ముఖ్యమంత్రి ఏమో ఆయన పర్సనల్ టూర్లో హైదరాబాద్లో ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వదిలేసి బెంగళూరులో ఉన్నాడు. ఇక మేము గెలిపించింది మిమ్మల్ని ఏం ఉపయోగం? అందరూ రాష్ట్రాలను వదిలిపెట్టి వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్ళిపోతే మా గోడు వినేది ఎవరు అనేది కామన్ మ్యాన్ అడుగుతున్న ప్రశ్న. సో ఇక్కడ పొలిటికల్ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే కామన్ మ్యాన్ అడుగుతున్న ప్రశ్న, సోషల్ మీడియా వేదికగా అడుగుతున్న ప్రశ్నే చాలా కీలకంగా కనిపిస్తుంది. ఎస్ అశోక్, అయితే విమర్శలు ప్రతి విమర్శలు వారి యొక్క అంటే సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ టూర్లకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఏదైతే వార్ జరుగుతుందో అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. దానికంటే ఒక స్టెప్ ముందుకేసి అటు వైసీపీ కూడా పోస్టర్లలో అటు లోకేష్కి సంబంధించిన ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతోంది. అది విద్యాశాఖ మంత్రి కాదు, అన్ని శాఖల విచ్ఛిన్న శాఖ మంత్రి అంటూ కూడా లోకేష్ పైన డైలాగ్స్ విసురుతున్నారు. అసలు ఏంటి ఆ డైలాగ్కి సంబంధించిన అంతరార్థం ఏమై ఉండొచ్చు? ఏం చెప్పాలనుకుంటోంది వైసీపీ? ఎస్ అంటే లోకేష్ ఆల్రెడీ గోప్యంగా రహస్యంగా విదేశాలకు వెళ్ళటం కావచ్చు, అది ఫ్యామిలీ టూర్ అయినా కూడా అది రహస్యంగా మెయింటైన్ చేయటం. సో ఆయన సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నా కూడా అందరు మంత్రుల మీద కూడా ఈయనే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సకల శాఖ మంత్రిగా గతంలో సజ్జల రామకృష్ణారెడ్డిని టీడీపీ ఇదే రకంగా విమర్శించేది. ఇప్పుడు లోకేష్కి అదే పేరు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అప్పుడు సకల శాఖ మంత్రి అని సజ్జలను గౌరవంగానే పిలిచేవాళ్ళు. వీళ్ళు సకల శాఖ విచ్ఛిన్న మంత్రి అని, సకల శాఖలను విచ్ఛిన్నం చేసేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు అన్నట్టు అర్థం వచ్చేటట్టుగా వీళ్ళు నారా లోకేష్ని ఉద్దేశించి వీళ్ళు కోచింగ్ చేస్తారు. సో ఇదంతా పొలిటికల్ సిస్టంలో ఇదంతా కామనే. అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంలో భాగంగా ఈ రకంగా టార్గెట్ చేస్తారు. అందులో టైంకి దొరికింది. దాదాపు 11 రోజుల పైనుంచి మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ కూడా ఇన్ని రోజుల పాటు టూర్లో ఉన్న సందర్భాలు లేవు. ఒకవేళ వెళ్ళినా కూడా వెంటనే వచ్చేయటం, పర్సనల్గా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కానీ ఇన్ని రోజుల పాటు ఉండటం అనేది, అది కూడా రహస్యంగా ఉండటం అనేది కొంత విచిత్రంగానే కనిపిస్తుంది. అదే ఇప్పుడు టార్గెట్ అయింది ఆ టూరే. దానికి తోడు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళటం. ఒకవేళ లోకేష్ వెళ్ళి ఇంకో 4 రోజుల తర్వాత వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండేది. కానీ లోకేష్ విదేశీ పర్యటనలో ఉండగానే సీఎం చంద్రబాబు నాయుడు కూడా విదేశీ పర్యటనకు వెళ్ళడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ పాయింట్ అయింది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.